గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. అది కూడా మేము కాంచీపురంలో ఉన్నాము. ఇప్పుడు కొంచెం షాపింగ్కి వెళ్తున్నాం, శారీ షాపింగ్కి. అండ్ ఆల్సో కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి, అవి కూడా విజిట్ చేసేసి తర్వాత షాపింగ్కి వెళ్తాం. లెట్స్ గో. మార్నింగ్ ఫస్ట్ అయితే చిత్రగుప్తం టెంపుల్కి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్కి అయితే మేము ఈ హోటల్కి వచ్చాము. యాక్చువల్లీ నిన్న నైట్ కూడా డిన్నర్కి ఇదే హోటల్లో చేసాము, బట్ వేరే బ్రాంచ్లో చేసినాము. నిన్న టేస్ట్ బాగా అనిపించి మళ్ళీ అదే హోటల్, బట్ వేరే బ్రాంచ్కి వచ్చాము. ఫస్ట్ అయితే మా వాళ్ళు టీ ఆర్డర్ చేసుకున్నారు, ఎందుకంటే ట్రిప్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీ తాగలేకుండే. ఇక్కడ ఎక్కువ కాఫీ తాగుతారు కాబట్టి కాఫీ దొరుకుతుండే, టీ చాలా తక్కువ ప్లేసెస్ లో దొరికింది. యాక్చువల్లీ వేరే టేబుల్లో కూడా ఇలా తాగడం చూసి మా వదిన కూడా ఇంక ఇట్లా ట్రై చేసింది. తమిళనాడుకి మనకి ఫుడ్ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది, బట్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే సిమిలర్ గానే అనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటది. ఇంకా మేమైతే ఆర్డర్ చేసినాము, వెయిట్ చేసిన తర్వాత కొంతసేపటికి వచ్చేసింది. ఇక్కడైతే మా వాళ్ళు కొంచెం ఇడ్లీ తిందాం సాఫ్ట్ గానే ఆర్డర్ చేసుకున్నారు, బట్ ఇడ్లీలు రెండే వచ్చినాయి, ఇంకేం సరిపోక మళ్ళీ ఆర్డర్ చేసుకొని తిన్నారు. బ్రేక్ఫాస్ట్ తిన్నాం, ఇంకా యుద్ధానికి రెడీ అయిపోతున్నాం. ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఈ ప్లేస్ కి వచ్చాం. షాప్ లోకి ఎంటర్ అవ్వక ముందుకే మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అన్ని షాప్స్ తిరిగాను కదా, అన్ని షాప్స్ లో కంటే ఈ షాప్ లోనే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించాయి. బట్ అందరు ఏమంటున్నారంటే ఇదే ఫేమస్ షాప్ అని చెప్తున్నారు. ఇలా ఎంటర్ అవ్వగానే ఒక హ్యాండ్లూమ్ మెషిన్ ఉండే, మనం కొత్త కనిపిస్తే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, అన్ని గెలుకుతున్నాను అనమాట ఏంది అని. ఇక్కడైతే ఫుల్ లైట్స్ ఉన్నాయి, నార్మల్ రొటీన్ షాప్ కి వెళ్ళినట్టే అనిపించింది, కొత్తగా అయితే ఏం అనిపించలేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళు కింద కూర్చోబెట్టి శారీస్ చూపిస్తారు. శారీస్ ఒకరు చూపిస్తుంటే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు హెల్పర్స్ అన్నమాట వచ్చి తెచ్చి ఇచ్చిపోతుంటారు శారీస్. ఇక్కడైతే చూపించడం స్టార్ట్ చేసినారు. స్టార్టింగ్ ప్రైస్ 5000 ఉన్నాయండి ఈ షాప్ లో. ఈ శారీస్ అని చూపిస్తున్నారు, బానే ఉంది, బట్ మేము అడిగిన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయని అడిగితే అవి లేవు, మొన్ననే స్టాక్ అయిపోయినాయి అని చెప్తున్నారు. ఒక కాంబినేషన్ అంటే పర్లేదు, 2-3 కాంబినేషన్స్ కూడా అలానే చెప్పారు. ఇక్కడ 1 అవర్ అలా చూసినాక కొన్ని శారీస్ సెలెక్ట్ చేసుకున్నాము. మీరు ఒకవేళ కాంచీపురం కి షాపింగ్ కి వస్తే బార్గెన్ ఎలా చేయాలో నేర్చుకుని రండి, ఎందుకనంటే 10,000 శారీకి బార్గెన్ చేస్తే వాళ్ళు 5,000 వరకు వస్తారు. ఈ 2 శారీస్ సెలెక్ట్ చేసుకున్నాము, బట్ ఇందులో ఒకటి లైట్ గా ఉంది, ఒకటి డార్క్ గా ఉంది. ఎక్కువ ఉంది కదా మరి కాస్ట్. మొత్తానికైతే ఇక్కడ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఒక 3 శారీస్ తీసుకున్నాము, అవన్నీ తర్వాత చూపిస్తాను ఎప్పుడైనా. అండ్ ఇలా ఇక్కడ మంచిగా మిర్రర్స్ పెట్టినారు, నేనైతే ఈ మిర్రర్స్ ముందే ఉండిపోయాను. అసలు చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఈ షాప్ కి వచ్చేసినాము. ఇది కూడా సేమ్ హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయి. తీస్తున్నా ఉట్టిగా, అది షోపీస్ ఏమో మరి. ఇట్లా తొక్కలా రెడ్ది ఎల్లోది రెండు మిక్స్. ఇది క్రాస్ ఇట్లానే చూడు. ఇది సరియా? జెర్రీ, ఇది జెర్రీ, ఇది ఒక కలర్ జెర్రీ. చీరకి ఆ ఎల్లో తెస్తారేమో. ఇంకా ఈ షాప్ లో కూడా స్టార్ట్ చేసేసినాము. ఇక్కడ ఉన్న ఎక్కువ షాప్స్ లో వెనక కనిపిస్తున్నాయి కదా బీరువాలు, ఇలానే ఎక్కువ బీరువాలలో పెట్టి ఉంటాయి అనమాట శారీస్. ఈ షాప్ లో లైట్స్ ఎట్లున్నాయో ఏమో నాకు అర్థమైతలేదు, కానీ నార్మల్ గా తీస్తే బ్లింక్ అవ్వట్లేదు, కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కింద ఉన్న ఐటమ్స్ ని తీస్తుంటే ఇట్లా బ్లింక్ అయిపోతుంది. ఈ షాప్ లో అయితే కొంచెం మినిమం 2500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ బార్గెనింగ్ వచ్చి ఉండాలి. బార్గెనింగ్ కూడా మీరు ఎన్ని శారీస్ తీసుకుంటున్నారని చెప్పి తక్కువ చేస్తారు వాళ్ళు. ఇక్కడ యాక్చువల్లీ మా వెనక కనిపిస్తున్నారు కదా, బ్యాచులర్స్ వచ్చారనమాట, ఒక 5 మెంబర్స్. వాళ్ళనైతే బుగ్గ లేపినారు ఈ షాప్ వాళ్ళు. అసలు వాళ్ళైతే మొత్తం 5 శారీస్ తీసుకున్నారంట. వాళ్ళ బిల్ అయితే 40,000 అయింది, కానీ వాళ్ళ శారీస్ అయితే ఒక 2-3,000 రేంజ్ లోనే ఉన్నాయి. చాలా మంది బ్యాచులర్స్ అరుణాచలం, పాండిచేరి ఇలా విజిట్ చేశాక కాంచీపురంకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి తీసుకెళ్తుంటారు. బట్ ఐ రికమెండ్ అబ్బాయిలు ఎవరు షాపింగ్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే మిమ్మల్ని ఈ షాప్ వాళ్ళంతా బుగ్గ లేపేస్తారు. ఇంకా ఇట్లా చాలా శారీస్ చూసినాము. ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగా అనిపించింది మాకు, ప్రీవియస్ షాప్ కంటే కూడా. లైక్ మంచి మంచి కలర్స్ ఉండే. ఇలా శారీస్ చూస్తుంటే మధ్యలో సౌండ్ వచ్చింది, ఏంటా అని చూస్తే ఈ హ్యాండ్లూమ్ పైన వీవ్ చేస్తున్నారు ఒక శారీని. నేను అన్ని షాప్స్ లో చూసి ఏదో షో పీస్ లాగా పెట్టుంటారులే అని అనుకున్నాను, బట్ ఇక్కడైతే లైవ్ లో వీవ్ చేసి చూపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆర్ట్స్ అన్న హ్యాండ్లూమ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో గానీ బుక్స్ లో ఉంటుండే కదా, ఎలా చేస్తారు అని ఎప్పుడు డౌట్ ఉండేది, బట్ ఎప్పుడు చూడలేదు, ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. అండ్ ఇప్పుడు కాంచీపురంలో అయితే చూస్తున్నాను, అంటే నార్మల్ గా వీడియోస్ లో అట్లా చూస్తుండే, బట్ లైవ్ లో మాత్రం ఇదే ఫస్ట్ టైం
చూస్తున్నాను. వీళ్ళు హ్యాండ్లూమ్ శారీసే కాకుండా హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ కానీ హ్యాండ్లూమ్ పంచలు కూడా వీవ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద షోరూమ్స్ లో అయినా కూడా ఇది హ్యాండ్లూమ్ శారీ అని చెప్పి సేల్ చేస్తున్నారు. బట్ అది ఒరిజినల్ గా హ్యాండ్లూమా కాదా మనకు తెలియదు కదా. ఒకవేళ మీలో ఎవరికైనా హ్యాండ్లూమ్ శారీస్ కట్టుకోవాలని అనుకుంటే ఒరిజినల్ గా వీవర్స్ దగ్గరికి వెళ్ళి నేయించుకోండి. వీళ్ళు ఇక్కడ నేస్తుంది అయితే ఒక కస్టమైజ్డ్ శారీ ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారంట. ప్రెసెంట్ వేస్తున్న శారీ కాస్ట్ అయితే సమ్ 2 lakhs ప్లస్ అని చెప్పారు. వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఏదో నార్మల్ పేపర్ షీట్ లో వ్రాప్ చేసి ఇస్తున్నారు. ఇట్లా ప్యాక్ చేస్తున్నప్పుడు మీరు కరెక్ట్ గా చెక్ చేసుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ పెడుతున్నారా లేదా అని చెప్పి. ఇలా అయితే మా ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ కి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడైతే కొంచెం బాగానే షాపింగ్ చేసినాము ఒక 5 to 6 శారీస్ వరకు. నాకైతే ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది మేము ఈ షాప్ కి కూడా వెళ్ళినామని చెప్పేసి. అదే వైలెట్ ఎల్లో కాంబినేషన్ గ్రీన్ కూడా ఉంది బార్డర్స్ లా. ఇక్కడ ఉందో శారీ ఇక్కడ ఉంది ఇక్కడ వెనక ఉంది. అగో ఎల్లో కాదు గోల్డ్ శారీ అది గోల్డ్ శారీ. ఆ ఎల్లోనే గోల్డ్ శారీ ఆ వైలెట్ లో మిక్స్ అవుతుంటా ఉంటది మధ్య మధ్యలో. అసలు ఇక్కడ చూసిన దానికి అక్కడ చీరకు సంబంధమే లేదు. ఆహా అందుకు ఇవి. ఎన్ని డేస్ అవుతుంది ఇది శారీ ఎన్ని డేస్ ఇస్తారు? 14 days. ఓహో 14 days. ఈ షాప్ లో అయితే అసలు కస్టమర్సే లేరు మొత్తం స్టాఫే ఉన్నారు. అండ్ అట్లనే మాకైతే ఇక్కడ ఏం కలెక్షన్ నచ్చలేదు. ఇక్కడైతే ఇంకేం కొనలేదు. నెక్స్ట్ అయితే ఎస్ఎస్ హ్యాండ్లూమ్ అని ఒక షాప్ కి వెళ్ళాము. అన్ని షాప్స్ లో కంటే ఈ షాప్ పేరే ఎందుకు ఇంత మెన్షన్ చేస్తున్నానంటే ఈ షాప్ లో కలెక్షన్ చాలా బాగుంది అండ్ అఫోర్డబుల్ రేంజెస్ లో కూడా ఉన్నాయి. ఇలా చెప్తున్నానని ఏదో పెయిడ్ ప్రమోషన్ అనుకోకండి. నాకేం డబ్బులు ఇవ్వలేదు ఈ షాప్ వాళ్ళు. మాకు నచ్చింది కలెక్షన్ కాబట్టే మీకు చెప్తున్నాను. ఇది బాగుంది కదా. ఇక్కడైతే స్టార్టింగ్ రేంజ్ 1500 నుంచి కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి. అట్లనే పట్టు పంచలు కూడా చూపించారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వెల్క్రో లేకుండే. 10,000 డిస్కౌంట్ పోయి 5,000 వచ్చింది. మేడం యాక్చువల్లీ మేము రావడమే ఫస్ట్ చెప్పాము సాఫ్ట్ పట్టులో చూపించండి అని చెప్పి. ఫ్యాబ్రిక్ అయితే కూడా నిజంగానే చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంది. సాఫ్ట్ పట్టు ఏంటంటే ఈజీ టు క్యారీ ఎవరైనా క్యారీ చేయొచ్చు. ఫస్ట్ టైం శారీ వేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. సాఫ్ట్ పట్టులో చూసుకుంటే ఎక్కువ డార్క్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. లైట్ కలర్స్ ఎక్కువగా లేవు. మా అదృష్టం ఏంటంటే మేమైతే శ్రావణ మాసం ఫస్ట్ వీక్ లో ఈ ట్రిప్ కి వెళ్ళాము. అంటే అప్పటికి ఆషాఢ మాసం అయిపోయింది కానీ తమిళ్ క్యాలెండర్ లో ఇంకా ఆషాఢ మాసం 10 days ఉందన్నమాట. సో అట్లా ఈ షాప్ లో అయితే ఆషాఢ మాసం సేల్ పెట్టారు. మీరు ఒక కొంచెం ఎక్కువ శారీస్ తీసుకున్నారనుకోండి డెఫినెట్ గా బార్గెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారు కూడా. ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ 10 to 15 శారీస్ తీసుకున్నాము. మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ షాప్ ఖచ్చితంగా విజిట్ చేసి ట్రై చేసి చూడండి. ఈ షాప్ కి అయితే మేము కాటన్ శారీస్ కోసం అని చెప్పి వచ్చాము. మీరు అనుకోవచ్చు కంచికి వెళ్తే పట్టు శారీస్ కొనుక్కోవాలి కదా మీరు కాటన్ శారీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం పట్టు శారీస్ క్యారీ చేయడానికి ఇష్టపడరు. సో వాళ్ళ కోసం అని చెప్పి కాటన్ శారీస్ కొనడానికి వచ్చాము. కాటన్ శారీస్ అయితే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మన దగ్గరనే బెస్ట్ రీజనబుల్ గా వచ్చేస్తాయి. మీరు ప్రైస్ చెప్తే షాక్ అవుతారేమో. ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న శారీస్ 1500 రేంజ్ లో అంట. తమిళ్ మనకేమో 31st July తమిళ్ క్యాలెండర్లో 15th అంట. ఇంకా వీళ్ళకి 1 week ఎక్స్ట్రా ఉంది ఆషాఢ మాసం. సో అందుకే ఆషాఢ మాసం సేల్స్. అసలు షాపింగ్ లో మాకు టైం అయితే తెలియలేదు. లంచ్ అయితే 2 o'clock చేసినాము అండ్ టేస్ట్ ఇక్కడ బాగుందని చెప్పి పార్సల్ కూడా తీసుకెళ్ళాము. ఇంకా పప్పు మజ్జిగ పప్పు కర్రీ స్వీట్ రసం రైస్ పాపడియాడా. లంచ్ అయిపోయినాక ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయినాము. కాంచీపురం నుంచి ఒక 30 kilometers లో అరక్కోణం అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనకు తెలుగు స్టేట్స్ కి ఎక్కువగా ట్రైన్స్ వెళ్తుంటాయి. మా ట్రైన్ అయితే 5 o'clock ఉండే. సో మేము ఒక 1 hour ముందే రీచ్ అయిపోయినాము. నా ఫేస్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత అలసిపోయాను అని. ఓకే దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. ఓకే బాయ్ బాయ్.